సినిమాలతో బిజీగా ప్రభాస్, నాన్ స్టాప్ షూట్తో మహేష్, రిలీజ్తో సంబంధం లేకుండా నాని, బ్యాలెన్స్ కంప్లీట్ చేసే పనిలో శర్వ, ఇలా హీరోలందరూ షూటింగ్ సెట్స్లో బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో సినిమా ఎంతవరకు వచ్చిందో, ఎవరు ఏ లొకేషన్లో ఉన్నారో లెట్స్ హావ్ ఎ లుక్. ఎవరిలా ఉన్నా ప్రభాస్ మాత్రం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ రాజాసాబ్ సినిమా రిలీజ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఫౌజీని దసరా రిలీజ్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కంటిన్యూస్ గా చేస్తోంది టీం. మరోవైపు రీసెంట్ గా కల్కి 2 సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ ని శంకర్పల్లిలో చేస్తున్నారు నాగా స్విన్ అండ్ యూనిట్. మహేష్ బాబు మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూ నో బ్రేక్స్ అంటున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతోంది. ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. మరో 3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు రాజమౌళి. అల్లు అర్జున్ ఒకవైపు షూటింగ్, ఒకవైపు ఫంక్షన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. దీపికా పదుకొన్ హీరోయిన్ గా, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బన్నీ కెరియర్ లో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో హాలీవుడ్ స్టార్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్టింగ్ నుంచి షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ చేస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అయినా షూటింగ్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మార్చి నుంచి ఏప్రిల్ కి నెల రోజుల పాటు వాయిదా పడ్డ పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన టీం బ్యాలెన్స్ వర్క్ చేసే పనిలో బిజీగా ఉంది. సీనియర్ స్టార్ నాగార్జున తన మైల్ స్టోన్ మూవీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో నాగార్జున 100వ చిత్రం రాబోతోంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని టీం నుంచి టైటిల్ లుక్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్. రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు హీరోలు. నిజానికి సమ్మర్లో రిలీజ్ అనౌన్స్ చేసిన చాలా సినిమాల్లో రిలీజ్ డేట్స్ అన్నీ మారిపోతున్నాయి. అయినా సరే షూటింగ్కి మాత్రం రిలాక్సేషన్ ఇవ్వటం లేదు హీరోలు. నాని మాత్రం ఒకటే సినిమా మీద ఫుల్ ఫోకస్ తో షూట్ చేస్తున్నారు. కంప్లీట్ మేకోవర్ తో శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నటిస్తోన్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. 30 ఎకరాల్లో వేసిన సెట్ లో కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు నాని అండ్ కో. మార్చి 26కి రిలీజ్ డేట్ అనుకున్న ప్యారడైజ్ ఆ డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్ రావడంతో పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా సినిమాని మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య అండ్ టీమ్. నాగ చైతన్య, కార్తిక్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. శర్వానంద్ షూటింగ్ స్పీడ్ పెంచేశారు. ఆల్రెడీ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ఆడియన్స్ ముందుకొచ్చిన శర్వ బ్యాలెన్స్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన భోగి సినిమాని స్పీడప్ చేస్తూ ముచ్చింతల్లో షూటింగ్ చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో భోగి సినిమా తెరకెక్కుతోంది. సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ టైంకి సినిమాని రిలీజ్ చేయాలని షూటింగ్ స్పీడ్ పెంచేశారు. టీజర్ తోనే సినిమాపై ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఫీల్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాని పాండిచ్చేరిలో షూటింగ్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సాలిడ్ స్టోరీ చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతుంది. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో భారీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు. రోహిత్ డైరెక్షన్ లో సాయి దుర్గతేజ్ హీరోగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో భారీ సెట్స్ లో కంటిన్యూ అవుతోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ఊసే ఎత్తడం లేదు.